మొత్తానికి నెల్లూరు జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. కార్ లో ఉన్నాను ఇప్పుడు. ఆల్మోస్ట్ అన్ని మిలిటరీ వెహికల్స్ దారంతా. నేను దీన్ని చూసి షాప్ అనుకున్నాను. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. మొత్తానికి నేను 6 నెంబర్ ప్లాట్ఫామ్ లో ఉంటే ట్రైన్ ఏమో 3rd ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళిపోయింది. ఇంకేం చేయలేక బస్సులోనే వెళ్దాం అని చెప్పేసి ఒక మాట మాట్లాడుకుని బస్ స్టాప్ కి అయితే వెళ్ళానండి. ఇతను గుర్తుపెట్టుకుని ఇతని గురించి మళ్ళీ మాట్లాడుకున్నాను. ఇంకా లాస్ట్ లో బస్సు దొరికింది పూణే నుంచి బెంగళూరుకి. ఇదేనండి ఆ బస్సు. 2100 అయితే నాకు చార్జ్ చేశారు. జర్నీ స్టార్ట్ అయిన బస్ రిపేర్ వచ్చి ఆగిపోయింది. 2 hours డిలే అయితే బస్ మళ్ళీ స్టార్ట్ అయింది. మార్నింగ్ 10:30కి టిఫిన్ కోసం ఆపాడు ఇక్కడ. టిఫిన్ ఏమంత గొప్పగా లేదు. ఇది స్లీపర్ బస్ కార్ కొని అర్థం కావట్లేదు. మొత్తానికి బెంగళూరు చేరుకొని మెట్రో స్టేషన్ వెళ్ళిపోయాను. నుండి పర్పుల్ లైన్ కి అయితే మారాను. కేఆర్పురం బస్ స్టాండ్ కి అయితే వచ్చేసాను. ఇంకా కేఆర్పురం నుంచి నెల్లూరుకి అయితే ఒక బస్ దొరికింది నాకు. సో ఇప్పుడు నెల్లూరులో అయితే మనం వచ్చేసాము. నెల్లూరులోకి ఎంటర్ అవ్వగానే హీట్ వైబ్స్ మామూలుగా లేవు. బయట సెగలు ఈ విండోలో నుంచి ఏసీ బస్ లో సెగలు కొడుతున్నాయి. ఎన్నో రోజుల తర్వాత నా బుజ్జిమని వచ్చేసాను నేను. ఇంకా దీన్ని బయటికి తీసి గందరగోళం చేయటం ఇప్పుడు నెల్లూరు అంతా మామూలుగా ఉండదు మనతో.